వాళ్ళకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి ఈరోజు పేపర్లలో చూస్తూ ఉన్నాం, టీవీలలో చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉన్నారు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలందరూ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతా ఉంది. ఒక రాజధాని కట్టడానికి 1,00,000 ఎకరాలు అవసరమా? ఆ 1,00,000 ఎకరాలను రోడ్లు, కాలువలు, కంప చెట్లు పీకడానికి 2,00,000 కోట్లు అవసరమా? మరి అన్న చెప్పినట్టుగా సరే, అమరావతికి వ్యతిరేకమైతే ఎవరు కాదు, మొదటి నుంచి అమరావతి అంటే కానీ అనే చెప్తున్నారు. కానీ దాని నుంచి ఉపయోగం ఏంటి? 2,00,000 కోట్లకు 20,000 కోట్లు వడ్డీ కట్టాల్సినంత అవసరం ఏముంది? అది 20,000 కోట్లు పెడితే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మధ్యన రాజధాని ఏర్పాటు అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే అటువైపు మచిలీపట్నం చూస్తే పోర్ట్ ఏరియా వస్తుంది, సముద్రం ఉంది. అక్కడి నుంచి విజయవాడ వరకు కూడా డెవలప్డ్ ఏరియా. ఆ నుంచి గుంటూరు, విజయవాడ టు గుంటూరు హైవే ఉంది, రైల్వే స్టేషన్ అంటే రైల్వే ఇది ఉంది, హైవేస్ ఉన్నాయి. అన్ని విధాల రాష్ట్రం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో చెప్పారు, కానీ ఇంకో ఉద్దేశం అయితే కాదు. మరి ఈయన చెప్పిన 20,000 కోట్లకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన 2,00,000 కోట్లకు ఎవరు కూడా ప్రజలు మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే 7 ఏళ్ళు అయిపోయింది, నువ్వు ఏం డెవలప్ చేసినావాడా? నువ్వు చెట్లు బీక్కుతున్నావు, రోడ్డు వేస్తున్నావు, మళ్ళీ చెట్లు పెరుగుతున్నాయి. నువ్వు ఈ రోడ్డు వేసే లోపల ఇక్కడ చెట్లు, కంప చెట్లు పెరుగుతున్నాయి. మొన్న మేము హైకోర్టు కొద్దిగా పని మీద పోయినప్పుడు చూస్తే ఒక ఎడారి ఎట్లుంటుందో ఆ పచ్చని పొలాలు ఉన్నటువంటి పల్లెలు ఒక ఎడారిని తలపిస్తూ ఉన్నాయి. అక్కడ నువ్వు చేయగలిగింది ఏం లేదు, రోడ్డు, కాలువ, తర్వాత పడిన నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి మోటార్లు. మరి 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు టైం ఎంత ఉందండి? ఉండేది 2.5 సంవత్సరం ఉంది నీకు టైం. 2.5 సంవత్సరం 2,00,000 కోట్లు నువ్వు ఎప్పుడు ఖర్చు పెట్టాలా? ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలా? ఆ భారం అంతా ఎవరి మీద పడాలా? ఆ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడేది కదా. అన్న చెప్పినట్లుగా నువ్వేమన్నా నీ జోబు నుంచి తెచ్చిస్తున్నావా? లేదా నీ కొడుకు ఏమన్నా జోబు నుంచి తెచ్చిస్తున్నాడా? లేదా పవన్ కళ్యాణ్ జోబు నుంచి ఏమన్నా తెచ్చిస్తున్నాడా? లేదా కేంద్రం నుంచి నువ్వు ఎంత మటుకు తెచ్చి పెడుతున్నావు? ఇక్కడ దీని వడ్డీ కానీ దీని భారం అంతా ఎవరి మీద పడాలా? మా మీదనే కదా, ప్రజల మీదనే కదా పడేది. ఇది ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దోపిడీ చేయడం, అమరావతి పేరు చెప్పుకొని దోపిడీకి పాల్పడుతుంది తప్ప అమరావతి కానీ 5 కోట్ల రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఎక్కడ కూడా కనపడడం లేదు. ముఖ్యంగా వైద్యం, విద్యా వైద్యం అనే పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు మొదలుపెట్టారు. 5,000 కోట్లు పెడితే అయిపోతుందండి. అది 5,000 కోట్లు పెడితే ఆ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతుంది. 5,000 కోట్లు పెట్టినకెళ్ళి వచ్చేదా కాదు. కానీ ఇక్కడ నువ్వు 2,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటే ఆంటీ తెచ్చి పెడతారండి. ఏమనంటే సంపద సృష్టిస్తా అంటాడు. ఏడుంది సంపద? ఎక్కడి నుంచి వచ్చింది? 2.5 సంవత్సరం అయింది. నిరుద్యోగ వృత్తి లేదు, సంక్షేమ పథకాలు లేవు. ఎవరికి ఏమి ఇస్తున్నారు? పొద్దున్న లేస్తే అమరావతి తప్పితే, అమరావతి జపం తప్పితే, మీరు దోచుకోవడం తప్పితే ఇంకోటి లేదు. ఆ దోచుకోవడం కూడా ఇండియాలో అంటే బయట దేశాల నుంచి మాకు తెలియదు, కానీ భారతదేశంలో ఎక్కడ కూడా ఏ స్టేట్లో కూడా ఒక స్క్వేర్ ఫీటుకు 12,000 నుంచి 14,000 కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు అయ్యేది ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా 4,000, 5,000, మహానగరాల్లో కూడా 6,000 దాటట్లేదు. అంటే ఒక స్క్వేర్ ఫీట్ మీద 5,000 నుంచి 6,000 రూపాయలు నువ్వు దోచుకోవడానికి ఈరోజు తయారైనవు తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో బీ ప్లాన్ ఏదైతే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అన్నారో దానికి ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దయచేసి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం.